ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 669 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీతోటి అదరగొట్టాడు. బౌలింగ్లో 5 వికెట్లు తీసినటువంటి స్టోక్స్ ఇప్పుడు బ్యాటింగ్లో సైతము 141 పరుగులు చేసి అసలు సిసలు తిరుగులేనటువంటి ఆల్రౌండర్గా తన సత్తా ఏమిటో చూపించాడు. దీంతో ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 311 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆల్అవుట్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇండియా ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్లో 311 పరుగులు చేస్తేనే కానీ అప్పుడు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ను మనం సమం చేస్తాం. అయితే రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా కేవలం ఒకటంటే ఒక్క పరుకే 2 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ ఇద్దరిని కూడా క్రిస్ వోక్స్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో అవుట్ చేశాడు. సో ఇద్దరు కూడా డక్అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ అయితే గోల్డెన్ డక్అవుట్, అంటే తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డక్అవుట్ అయ్యాడు. సో ప్రస్తుతం అయితే ఇండియా కష్టాల్లోనే ఉందని చెప్పాలి రెండవ ఇన్నింగ్స్లో. అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 4వ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ జట్టు 669 పరుగుల భారీ స్కోరు సాధించి ఆల్అవుట్ అయింది. నిన్న 77 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 4వ రోజు ఉదయం కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిన్న బెన్ స్టోక్స్తో పాటు 21 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నటువంటి లియామ్ డాసన్ ఈరోజు ఉదయం తొందరగానే అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్లో డాసన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్నటువంటి డాసన్ 3 ఫోర్లతోటి 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తొందరగానే ఆల్అవుట్ అవుతుందిలే 4వ రోజు ఉదయం అని అనుకున్నాం అందరూ. కానీ లియామ్ డాసన్ అవుట్ అయిన తర్వాత 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రైడెన్ కార్స్ స్టోక్స్కు అద్భుతమైనటువంటి సహకారం అందించాడు. 10వ స్థానంలో వచ్చినటువంటి బ్యాటర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంటే ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ డెప్త్ ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇక అద్భుతంగా బ్యాటింగ్ను కొనసాగించినటువంటి బెన్ స్టోక్స్ సిరాజ్ వేసినటువంటి 146వ ఓవర్లో 4 కొట్టి టెస్టులలో తన 14వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు బెన్ స్టోక్స్. కెప్టెన్గా ఒకే టెస్టులో 5 వికెట్లు తీసి సెంచరీ చేసినటువంటి 5వ కెప్టెన్గా బెన్ స్టోక్స్ రికార్డులకు ఎక్కాడు. అంతకుముందు వెస్టిండీస్కి చెందినటువంటి డెనిస్ అట్కిన్సన్, అదే వెస్టిండీస్కి చెందినటువంటి గ్యారీ సోబర్స్, పాకిస్తాన్కు చెందినటువంటి ముస్తాక్ అహ్మద్ అండ్ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా కెప్టెన్గా ఒకే టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో పాటుగా సెంచరీ చేశారు. ఇప్పుడు వారి సరసన బెన్ స్టోక్స్ నిలిచాడు 5వ కెప్టెన్గా. ఇక మరోవైపు బ్రైడెన్ కార్స్ అయితే అసలు సిసలు బ్యాటర్గా అద్భుతంగా ఆడాడు. స్టోక్స్కు చక్కని సహకారం అందిస్తూ బ్యాటింగ్ను చేశాడు బ్రైడెన్ కార్స్. సెంచరీ తర్వాత బెన్ స్టోక్స్ తన బ్యాటింగ్ వేగాన్ని పెంచాడు. బౌండరీలు సిక్సర్లతోటి విరుచుకుపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, జడేజాల బౌలింగ్లో భారీ షాట్లకు దిగాడు. ఈ క్రమంలో జడేజా వేసినటువంటి 156వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయినటువంటి స్టోక్స్ సాయి సుదర్శన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్నటువంటి బెన్ స్టోక్స్ 11 ఫోర్లు 3 సిక్సర్లతోటి 141 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9వ వికెట్కి బెన్ స్టోక్స్ అండ్ బ్రైడెన్ కార్స్ వీరిద్దరు కలిసి 96 బంతుల్లోనే 95 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు. 53 బంతుల్లో 47 పరుగులు చేసినటువంటి బ్రైడెన్ కార్స్ జడేజా బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. సో మొత్తంగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆల్అవుట్ అయింది. జోఫ్రా ఆర్చర్ 2 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలర్లందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జడేజా 4 వికెట్లు తీస్తే వాషింగ్టన్ సుందర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. అన్షుల్ కాంబోజ్ అండ్ సిరాజు వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఇక ఆల్రౌండర్గా అంటే బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఈ మ్యాచ్లో ఆడినటువంటి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 11 ఓవర్లు మాత్రమే వేసి 55 పరుగులు ఇచ్చాడు. ఓవర్కి సగటున 5 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ఇక భారత బౌలర్లలో మొత్తం 4 బౌలర్లు 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. జడేజా, సిరాజు, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు మరి తమ బౌలింగ్లో సెంచరీని సాధించారు. అంటే 100కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. రవీంద్ర జడేజా 37.1 ఓవర్లలో 143 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే సిరాజు 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా కూడా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం 28 ఓవర్లలో 107 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. మొత్తంగా బౌలర్లందరూ కూడా భారీగా ధారాళంగానే పరుగులు ఇచ్చారు. అన్షుల్ కాంబోజ్ సైతము
ఓవర్కి 4.9 చొప్పున, సిరాజ్ 4.7 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక శార్దుల్ ఠాకూర్ గురించి అయితే సరే ఓవర్కి సగటున 5 చొప్పున పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. మొత్తంగా భారత బౌలర్లు అందరూ కూడా ఒక రకంగా దారుణంగా విఫలమయ్యారని చెప్పాలి. అఫ్కోర్స్ రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసినప్పటికీ 143 పరుగులు ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా దారుణంగా విఫలం కావడంతో ఇంగ్లాండ్ 650కు పైగా పరుగులను రాబట్టుకోగలిగింది. ఇంగ్లాండ్లో కూడా మంచి బ్యాటర్లు, మంచి పార్ట్నర్షిప్లను వాళ్ళు నమోదు చేయడం జరిగింది. తొలి వికెట్కి క్రాలీ అండ్ డెకెట్ 166 పరుగులు జోడిస్తే, మూడో వికెట్కి ఓలీ పోప్ అండ్ రూట్ 144 పరుగులు, ఇక ఐదో వికెట్కి స్టోక్స్ అండ్ రూట్ 142 పరుగులు, చివరికి 10వ వికెట్కి స్టోక్స్ అండ్ బ్రైడెన్ కర్స్ వీరిద్దరు కలిసి 95 పరుగుల పార్ట్నర్షిప్. మొత్తంగా చూసినట్లయితే ఒక 4 అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్లు జత చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. అదేవిధంగా ఇద్దరు భారీ సెంచరీలు చేశారు. నిన్న జో రూట్ 150 పరుగులతోటి రాణించిన సంగతి తెలిసిందే. ఈరోజు బెన్ స్టోక్స్ 141 పరుగులు చేశారు. అదేవిధంగా ఓపెనర్లు బెన్ డెకెట్ 94 పరుగులు చేసి 6 పరుగుల తేడాతోటి తన సెంచరీని మిస్ చేసుకుంటే, ఓలీ పోప్ సైతము 71 పరుగులతోటి రాణించారు. ఇక 10వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బ్రైడెన్ కర్స్ 47 పరుగులతోటి అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇక తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కేవలం ఒకే ఒక పరుగుకి 2 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 4 బంతులు ఎదుర్కొని క్రిస్ వోక్స్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ అవుట్ కాగానే మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సాయి సుదర్శన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అదే క్రిస్ వోక్స్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కావడం జరిగింది. సో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో మొత్తంగా క్రిస్ వోక్స్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ వీరిద్దరిని అవుట్ చేసి ఇండియాను కష్టాల్లోకి నెట్టేశారు. సో మొత్తంగా ప్రస్తుతం అయితే కేఎల్ రాహుల్ అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరూ పోరాడుతున్నారు. రాహుల్ 13 పరుగులతోటి, శుభ్మన్ గిల్ 26 పరుగులతోటి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఇండియా రెండవ ఇన్నింగ్స్లో 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసి మరి పోరాడుతుంది. మరి ఈ పోరాటం ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇది 4వ రోజు, రేపు మొత్తం ఆట ఉంది. ఈరోజు ఇంకా దాదాపు 1.5 సెషన్ల ఆట, 2 సెషన్లు ఉంది అనుకోవాలి. ఎందుకంటే జస్ట్ కొద్దిసేపటి క్రితమే లంచ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు 2 సెషన్లు, రేపు 3 సెషన్లు, 5 సెషన్ల పాటు మరి 8 మంది భారత బ్యాటర్లు కలిసి ఇంగ్లాండ్ బౌలింగ్ను ఎదుర్కొని నిలబడగలుగుతారా లేదా? సో గెలుపు అనేది ఎలాగో సాధ్యం కాదు. ఈ మ్యాచ్ను కనీసం డ్రా చేసుకున్నా కూడా గొప్పే అని చెప్పొచ్చు ఇండియా తరపున ఆలోచించినట్లయితే. సో మొత్తంగా రాహుల్, ఆ తర్వాత శుభ్మన్ గిల్ ప్రస్తుతం పోరాడుతున్నారు. ఆ తర్వాత వచ్చేటటువంటి రిషబ్ పంత్ ఎట్లాగో బ్యాటింగ్ చేయడం అనేది దాదాపు కష్టమే. చివరిలో ఒకవేళ డ్రా అయ్యే పక్షంలో చివరిలో దిగి ఫస్ట్ ఇన్నింగ్స్లో పోరాడినట్టు ఏమైనా పోరాడతాడేమో. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ వరకు కూడా బ్యాటింగ్ చేసేటటువంటి సత్తా ఉంది. ఎందుకంటే ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ వీళ్ళందరూ ఆల్రౌండర్. కానీ మరి అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఇండియాకు అక్కడికి వచ్చే సమయంలో మరి నిలబడి బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. బౌలింగ్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి కనీసం ఈ రెండవ ఇన్నింగ్స్లోనైనా సరే వీళ్ళు ఆల్రౌండర్లుగా తమ సత్తా ఏమిటో చూపిస్తారో లేదో చూడాలి.